హాయ్ అండి. ఈరోజు పొటాటోస్ అండి. చూసారా, బేబీ పొటాటోస్ సైజు బాగానే ఉన్నాయి. ఒక ½ కిలో వరకు అయితే పెద్దవి వచ్చాయి. దీన్ని వచ్చేసి మనం ఇంట్లో బంగాళదుంపలు తెచ్చుకొని మర్చిపోయినప్పుడు కానీ, అలా చలికాలం ఎక్కువ వర్షాకాలం అప్పుడు ఇలాగా మొలకలు వచ్చేస్తాయి కదా, వాటిని మట్టిలో నాటుకుంటే మనకి బంగాళదుంపలు వస్తాయి. ఇది ఫస్ట్ టైం అవ్వడం వల్ల సాయిల్ మిక్స్ కొంచెం తేడా పడిందండి. అంటే సాయిల్ ప్లస్ మాన్యూర్ మాత్రమే కలిపినటువంటి సాయిల్ మిక్స్ అండి ఇది. అలా కాకుండా నెక్స్ట్ టైము ఈ పొటాటోస్కి శాండ్ని లేదా ఊకనైనా దేన్నైనా కలిపినప్పుడు కోకోపీట్ని కలిపినా కూడా వేస్ట్ అండి. దీనికి మనం ఈజీగా అంటే వాటర్ అబ్జర్వ్ అయ్యేటట్టు ఉండాలి, ఈజీ ఫ్లో ఉండాలన్నమాట. తేలికగా అంటే లూజ్గా సాయిల్ లూజ్గా ఉండేటట్టు ఉండటం అనేది శాండ్ మిక్స్ చేసుకోవడం వల్ల పొటాటోస్ బాగా వస్తాయని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అర్థమైంది. ఇది ఫస్ట్ టైం కావడం వల్ల అలా అయిందనమాట. ఇది ఇలా మొలకలు వచ్చిన తర్వాత దీన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అంటే అవంతా ఆ వచ్చిన చెట్లు మొత్తం ఎండిపోవాలండి. పైన ఎండిపోయిందంటే కింద దుంప ఊరిందని అర్థం మనకి. చక్కగా ఇలా దుంపని చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా మట్టిలోంచి తీయడం కొంచెం కష్టంగా ఉందనేసి గ్రో బ్యాగ్ని మొత్తం కిందకి ఒలకబోసేసి దానిలోంచి మళ్ళీ మొత్తం తీసామన్నమాట. అయితే 1 కిలో వరకు పొటాటోస్ అయితే వచ్చాయండి. మన మిద్దె తోటల్లో గ్రో బ్యాగ్స్లోనే ఇలా పొటాటోస్ పెంచుకోవచ్చని చాలా హ్యాపీగా అనిపించింది. మీకు చిన్న ప్లేస్ ఉన్నా సరే, బాల్కనీ అయినా లేదా మిద్దె తోట అయినా ఏదైనా సరే ఇలా వేసుకోండి. ఇలా వంకాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, ఆకుకూర వరకే కాదండి, చిక్కుడుకాయలు ఇవే కాదు, పొటాటోస్ని కూడా మన మిద్దె తోటలో పండించాము. ఒక్క పొటాటోని పెట్టి ఎన్ని పొటాటోస్ వచ్చాయో చూసారా. 2-3 పొటాటోస్ పెడితే దాని పక్కనగా చాలా వస్తాయన్నమాట. కాబట్టి ఇలా ట్రై చేయండి. ప్రతిదాన్ని ఇలా ట్రై చేయడం వల్ల ఒకవేళ ఫెయిల్యూర్ అయినా కూడా నెక్స్ట్ టైం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకొని మంచి ఈల్డింగ్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అయితే చూసారా ఇవి ఎలా ఉన్నాయో. బేబీ పొటాటోస్ కొన్ని వచ్చాయి, చిన్న బుజ్జివి. కొన్నేమో కొంచెం సైజు బాగానే వచ్చాయి అనమాట. ఒక ½ కిలో వరకు పెద్ద సైజు వచ్చాయి, ఇంకో ½ కిలో వరకు బేబీ పొటాటోస్ లాగా చిన్నవి వచ్చాయన్నమాట. చూడడానికి ఎంత బుజ్జిగా భలే ఉన్నాయండి. వీటన్నిటిని చక్కగా మట్టిలోంచి తీసేసి ఫస్ట్ టైం కదా హ్యాపీగా ఎతికేస్తున్నాము. ఇక్కడుందేమో అక్కడుందేమో అని. చక్కగా చూసారా ఎలా వచ్చినాయో. కొన్ని మొక్కలు అయితే ఈ వాటర్ అది అంటే డ్రైన్ హోల్ సరిగ్గా లేక గ్రో బ్యాగ్లో కొంచెం అంటే మళ్ళీ మొక్కలు ఎత్తడం స్టార్ట్ అయినాయండి. ఎప్పుడైతే ఆ మడిలో మొత్తం మీద ఎండిపోయి మరలా ఆకులు వస్తున్నాయంటే ఇంకా కంపల్సరీ అది లోపల ఇంకా పామ్ అయిపోయిందని చెప్పేసి తీసేసామన్నమాట. నెక్స్ట్ టైం అయితే ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం. చూసారా 1 కిలో పొటాటోస్ మన తోటలోనే పండించుకోగలిగాము. ఇది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం పద్దాక కొంటా ఉంటాం కదా బయట పొటాటోస్. అంటే వీక్లీ 2 times అయినా ప్రతి ఇంట్లో పూరీ కూరగానో, చపాతీ కూరగానో, లేకపోతే పొటాటోస్లోకి ఈవెన్ మటన్ చికెన్లోకి కూడా పొటాటోస్ వేసేస్తూ ఉంటాం చాలామంది. చపాతీలోకి చాలా ఇష్టంగా తింటారు కదా. దీన్ని కూడా మన మిద్దె తోటలో పెంచుకోగలిగామని చాలా హ్యాపీగా ఉంది. చక్కగా చూడండి ఎంత బాగా మంచి సైజు ఫ్రెష్గా ఎలాంటి పెస్టిసైడ్స్ వేయకుండా మనము న్యాచురల్గా ఆర్గానిక్గా పండించుకున్నాం అనమాట. సో ఇది చాలా హ్యాపీ అనమాట మెయిన్. ఓకేనా, నచ్చింది కదా. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అనుకోండి, ఇలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.